కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ ధిక్కార స్వరంలో మాట్లాడుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పనులు జరుగుతున్నాయని, అసెంబ్లీలో ఇస్తున్న హామీలు అమలు కావటం లేదని దానం రుసరుసలాడుతున్నారు. తాను సీనియర్ని అంటూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై ఆయన ఫైర్ అవుతున్నారట. అసలు ఆయన ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నారు? దానం అసంతృప్తికి అసలు కారణమేంటి? డీటెయిల్స్ ఈ స్టోరీలో. అసెంబ్లీలో సహచర ఎమ్మెల్యేల పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ చిరుబురులాడుతున్నారు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలపై ఆయన సీరియస్ అయ్యారు. తాను సీనియర్ ఎమ్మెల్యేని, ఏం మాట్లాడాలో తనకు తెలుసని ఇతర ఎమ్మెల్యేల పట్ల దానం రుసరుసలాడారు. ఏం మాట్లాడాలో తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని దానం నాగేందర్ సూచిస్తున్నారు. నగరంలో కొందరు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ బిల్డర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని దానం ఆరోపిస్తున్నారు. వారంటే జీహెచ్ఎంసీ సిబ్బంది వణికిపోతున్నారని, అందరూ కూర్చుని కుమ్మక్కవుతుండటంతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. శాసనసభలోని దానం నాగేంద్రాల ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. తన ప్రమేయం లేకుండా తన నియోజకవర్గంలోని ఈద్గా మైదానంలో సబ్స్టేషన్ నిర్మాణానికి స్థలం ఎలా కేటాయిస్తారని దానం మండిపడుతున్నారు. అందుకే తాను సబ్స్టేషన్ శిలాఫలకాన్ని కూల్చివేశానని చెప్పడం కలకలం రేపుతోంది. తన క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరినా కేటాయించలేదని దానం విమర్శించారు. అనేక సందర్భాల్లో క్యాంప్ ఆఫీస్కి స్థలం కావాలని విజ్ఞప్తి చేశానని, తన విజ్ఞప్తిని పక్కన పెట్టి వేరే ఫీజుకు శంకుస్థాపన చేయడంతో శిలాఫలకం కూలగొట్టానని ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ కాలనీని అక్రమంగా నిర్మించారని జీహెచ్ఎంసీ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాకు భయపడి వెంటనే రెస్పాండ్ అయ్యే అధికారులు ఎమ్మెల్యే ఫిర్యాదుకు స్పందించడం లేదని దానం ఆరోపిస్తున్నారు. సభలో దానం మాట్లాడుతున్న సమయంలోనే ఆయన చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నామని మంత్రులు వెల్లడించారు. దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. నోట్ చేసుకోవడం కాదు, తన నియోజకవర్గ అంశాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని దానం కాస్త గట్టిగానే చెప్పారు. నోట్ చేసుకుంటారు, ఆ తర్వాత డస్ట్బిన్లో వేస్తారని, తాను కూడా మంత్రిగా చేశానని, తాను అలా చేశాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నానని దానం చెప్పుకురావడం గమనార్హం. బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పార్టీ మార్చేశారు. కాంగ్రెస్ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అలాంటిది ఇప్పుడు దానం అంత అసహనంతో కనిపిస్తుండడం చర్చల్లో నలుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన దానం తర్వాత బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఆయన మంత్రి పదవి ఆశించినా దక్కలేదు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం కేబినెట్ బెత్తుపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీ మారి వచ్చిన వారికి పదవులు లేవని కాంగ్రెస్ స్పష్టం చేయడంతో ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నారట. పదవి దక్కలేదన్న అసంతృప్తితోనే ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.